వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విద్యారంగంలో కొన్ని మార్పులు తేవడానికి ప్రయత్నించింది. ఆ మార్పులతో పాటు ఇంకా చేయాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మరి ఏడాది గడిచిన సందర్భంగా ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొదటిది, ఈ ప్రభుత్వం ఉన్నత విద్య నియంత్రణకి ఒక కమిషన్, పాఠశాల విద్య నియంత్రణకి ఒక కమిషన్, 2 కమిషన్లను నియమించి ఆ కమిషన్ల చైర్మన్లుగా జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ కాంతారావును నియమించారు. ఈ కమిషన్ల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రైవేటు విద్యని నియంత్రించటం, ఫీజుల్ని నియంత్రించటం, విద్యా ప్రమాణాలని ప్రోత్సహించటం. ఈ కమిషన్ల ఏర్పాటుని పీడిఎఫ్గా మేము ఆహ్వానించాం. అయితే ఈ కమిషన్లు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని నియంత్రించడానికి గట్టిగా కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, అమ్మఒడి కార్యక్రమం. డ్రాప్అవుట్స్ రేటు తగ్గించడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేశారు. ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే దీన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రోత్సహించే విధంగా అమలు జరపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 3, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. 9 రకాల వసతులు ఈ నాడు నేడు కార్యక్రమం కింద కల్పిస్తూ ఉన్నారు. అయితే మేము చెప్పేది, ఈ 9 రకాల వసతులతో పాటు ఇవాళ చాలా పాఠశాలల్లో తరగతి గదుల కొరత ఉంది. ముఖ్యంగా హై స్కూళ్లలో పెద్ద సంఖ్యలో పిల్లలు చేరుతున్నారు. తరగతి గదుల కొరత ఉంది. అందువల్ల తరగతి గదులు కూడా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాము. అలానే ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద వృత్తి విద్యా కళాశాలల్లో కానీ ఇంజనీరింగ్ ఇతర కళాశాలలో చేరే విద్యార్థులకి మరి మొత్తం ఫీజు అంటే 100% ఫీజు రియంబర్స్మెంట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. కానీ అదే సమయంలో ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. అలాగే ఇతర పాలిటెక్నిక్స్ ఇవి కూడా ప్రైవేట్ రంగంలో వచ్చినాయి. ఈ కళాశాలలన్నింటిలో కూడా ప్రమాణాలు పెంచే విధంగా, ఎందుకంటే చాలా కళాశాలల్లో ప్రమాణాలు స్టాండర్డ్స్ చాలా నాసిరకంగా ఉన్నాయి. ప్రమాణాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వీటితో పాటు గత సంవత్సర కాలంగా ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి, కానీ వీటితో పాటు ఉన్నత విద్యా రంగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయాలన్నిటిలో కూడా దాదాపు 5,000కు పైగా మరి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా దశల వారీగా భర్తీ చేసి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి విశ్వవిద్యాలయాన్ని పటిష్టపరచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే డిగ్రీ కాలేజీ, ఈరోజు ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చిన తర్వాత, ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు ఎంతో ఉన్నతమైన చరిత్ర కలిగినటువంటి కళాశాలలు ఉన్నాయి. ఇప్పుడు కావల్లో జవహర్ భారతి కాలేజీ కానీ, గుంటూరు ఏసీ కాలేజీ, లేదా గుంటూరులో హిందూ కాలేజీ, విజయవాడలో ఆంధ్రాలయాల కాలేజీ, లేదా భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీ, ఎంతో చరిత్ర కలిగినటువంటి కళాశాలలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈ కళాశాలల్లో గత 15 ఏళ్లుగా రిక్రూట్మెంట్ లేదు. కళాశాలలన్నీ కూడా క్షీణించిపోతున్నటువంటి పరిస్థితి. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలోనే అధ్యాపకులు నియమిస్తూ ఉన్నారు. అందుకని ప్రభుత్వ కళాశాలల్ని, ఎయిడెడ్ కళాశాలల్ని పటిష్టపరిచి అందులో ఉన్న కోర్సులను కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లు కూడా అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి, అవి ఎయిడెడ్లోనే ఎయిడెడ్ సెక్షన్లుగానే అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇవాళ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరి మనకు తెలుసు ఇంటర్మీడియట్ విద్య మొత్తం కూడా కార్పొరేటైజ్ అయిపోయింది.
2-3 పెద్ద కళాశాలలే ఆధిపత్యం వహిస్తున్నటువంటి సంగతి మనకు తెలుసు. ఇది పోవాలి అంటే ప్రభుత్వ కళాశాలలను కూడా మనం పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం జిల్లాకు ఒక 3-4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్గా జూనియర్ కళాశాలల్ని తీర్చిదిద్దడమే కాకుండా జూనియర్ కళాశాలలో పనిచేసేటటువంటి అధ్యాపకులు దాదాపు ఎక్కువ మంది వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులే. వాళ్ళని క్రమబద్ధీకరించి ఎప్పటికప్పుడు ఈ పోస్టులన్నీ కూడా భర్తీ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అట్లానే ఇవి కాకుండా మనకి భిన్నమైనటువంటి పాఠశాలలు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి కస్తూరిబా విద్యాలయాలు చాలా సక్సెస్ అయినటువంటి విద్యాలయాల్లో కస్తూరిబా విద్యాలయాలు ఒకటి. మరి రాష్ట్రంలో దాదాపు 200 వరకు కస్తూరిబా పాఠశాలలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. కస్తూరిబా పాఠశాలలో ఆడపిల్లల ఎక్స్క్లూజివ్గా 6 నుండి 10వ తరగతి వరకు చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పాఠశాల. అయితే ఈ పాఠశాలల్లో ఆ పాఠశాల యొక్క స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తం కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే కొనసాగుతున్నారు. అందుకని కస్తూరిబా పాఠశాలలకి పోస్టులు శాంక్షన్ చేసి ఆ పనిచేస్తున్న వారందరినీ కూడా వారిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆ పాఠశాలకు కావాల్సిన వసతులు కూడా కల్పించాలని కోరుతున్నాం. అలాగే మోడల్ స్కూల్స్, ఈరోజు మోడల్ స్కూల్స్ ఉదాహరణకి గుంటూరు జిల్లాలో 14 మోడల్ స్కూల్స్, అలాగే ఇతర అనేక జిల్లాల్లో దాదాపు రాష్ట్రం మొత్తం కలిసి 155 మోడల్ స్కూల్స్ ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. మోడల్ స్కూల్స్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంతో ఉన్నటువంటి పాఠశాలలు చాలా సక్సెస్ అయినటువంటి పాఠశాలలు. అందువల్ల మోడల్ స్కూల్స్లో కూడా మరి అక్కడ అనేక మంది ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి మోడల్ స్కూల్స్లో కూడా వసతులు కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే సోషల్ వెల్ఫేర్, అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ పాఠశాలల్లో అనేక మంది ఉపాధ్యాయులు ఎంతో చరిత్ర కలిగినటువంటి పాఠశాలలు. గతంలో మనకు తెలుసు ఒక 20-25 ఏళ్ల క్రితం ర్యాంక్స్ అన్నీ కూడా కొడిగెనహళ్ళి, తాడికొండ, నాగార్జున సాగర్ ఈ ప్రాంతాల్లో పనిచేసేటువంటి పాఠశాలలకే ర్యాంక్స్ అన్నీ కూడా వచ్చాయి. కానీ ఈరోజు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందుకని ఈ స్కూల్స్ని మౌలిక వసతులు కల్పించి స్ట్రెంగ్తన్ చేయటమే కాకుండా ఈ పాఠశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అలాగే పార్ట్ టైం అధ్యాపకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ను కూడా పర్మనెంట్ చేయాలి, క్రమబద్ధీకరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు విద్యా వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర సర్వశిక్ష అభియాన్ చేస్తూ ఉంది. ఆ సర్వశిక్ష అభియాన్కి సంబంధించి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుతాం. అలాగే ఇవాళ జిల్లా పరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాల వీటిల్లో కొన్ని మౌలిక మార్పులు తేవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జిల్లా పరిషత్ పాఠశాలలు చాలా పెద్ద సంఖ్యలో పిల్లలు చదువుకుంటున్నారు. అందుకని జిల్లా పరిషత్ పాఠశాలల్లో కనీసం మండలానికి 1-2 పెద్ద పాఠశాలల్లో +2 ఇంట్రడ్యూస్ చేసినట్లయితే పేద పిల్లలు 10th తర్వాత చదువు మానేయకుండా వాళ్ళు కొనసాగించడానికి అవకాశం ఉంది. అట్లానే ఎలిమెంటరీ పాఠశాలకు సంబంధించి ప్రభుత్వం ఒక పెద్ద స్టెప్ తీసుకోవాలనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అదేంటంటే కనీసం పెద్ద గ్రామాలన్నింటిలో కూడా ఊరుకో మంచి ఎలిమెంటరీ పాఠశాల, మంచి ఎలిమెంటరీ పాఠశాల అంటే ఒక 200-300 మంది పిల్లలు ఉండే విధంగా, ఓ 10-12 మంది ఉపాధ్యాయులు ఉండే విధంగా అన్ని వసతులతో కూడినటువంటి ఒక ఎలిమెంటరీ పాఠశాల డెవలప్ చేయాల్సినటువంటి కేరళ మోడల్లో, కేరళలో ఏ విధంగా అయితే చేశారో ఈరోజు ఏంటంటే ఎలిమెంటరీ పాఠశాలలు రూల్స్ ఒక్కొక్క ఊరికి 5, 6, 4, 5 ఉండి ఒక్కొక్క పాఠశాలలో 30 మంది పిల్లలు, 40 మంది పిల్లలు ఆ పద్ధతిలో కొనసాగుతూ ఉంది. అలా కాకుండా కనీసం ఒక మండలంలో కనీసం కొన్ని గ్రామాల్లో అయినా సరే ప్రయోగాత్మకంగా మోడర్న్గా స్కూల్స్ అంటే ఒక 10-12 గదులు నిర్మించి ఒక 400-500 మంది పిల్లలు ఒక చోట ఉండే విధంగా ఎలిమెంటరీ పాఠశాలని ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ మనం అనేక రకాలైన మార్పులు, చేర్పులు ఇవన్నీ కూడా పెట్టడానికి అవకాశం ఉంది. అందుకని ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసే దిశలో మరి అనేక సంస్కరణలు చెప్తా ఉంది. ఈ సంస్కరణలన్నీ అమలు జరగడానికి కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇతర ఇందులో స్టేక్ హోల్డర్స్ చాలా మంది ఉన్నారు, ఉపాధ్యాయులు కానీ, అధ్యాపకులు కానీ. వీళ్ళతో మనం చర్చించేటప్పుడు కొంతమంది విద్యావేత్తలు, మేధావులు
ఈ రంగంలో కృషి చేసిన వారు, ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరితో కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి వచ్చే సమస్యలు ఎప్పటికప్పుడు అది సిపిఎస్ రద్దు కానీ, లేకపోతే బదిలీలు కానీ, బదిలీలు ప్రతి ఏడు మేలో జరిగే విధంగా ఒక కోడ్ రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి అంశాలు ముందుకు తెస్తే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విద్యారంగం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ జరిగినంతగా ఇతర రాష్ట్రాల్లో కూడా జరగలేదు. పెద్ద ఎత్తున ఇక్కడ జరిగింది, దాదాపు 50% జరిగిపోయింది. దాని నుంచి మళ్ళించి ప్రభుత్వ రంగంలో పాఠశాల విద్య కానీ, సాంకేతిక విద్య కానీ, లేకపోతే ఉన్నత విద్య కానీ, ఇంటర్మీడియట్ విద్య కానీ అభివృద్ధి చెందే విధంగా ఆ వ్యవస్థల్ని, సంస్థల్ని వాళ్ళు మౌలిక వసతులు కల్పిస్తూ అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు సిబ్బందిని సమకూరుస్తూ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా మేము ఎమ్మెల్సీలుగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.